వారు ఒక ఫ్లైట్ ఎక్కి ఎక్కడ ల్యాండ్ అయ్యారు. ఈ ఫ్లైట్లు ల్యాండ్లు కొంత ఆ శబ్దము మరి ఎందుకో రాముడు అసలు అక్కడికి రానే రాలేదు అనేటువంటి మాట. కానీ పురాణముల యందు ఒక మాట ఉంది, ప్రతికల్పం భవేద్రామః. ప్రతి కల్పంలో రామావతారం జరుగుతుంది అని పురాణ ప్రసిద్ధి. ఇప్పుడు శ్వేతవరాహ కల్పము కంటే పూర్వకల్పమైనటువంటి కల్పంలో సేతువుకు దక్షిణాగ్రమందు లక్ష్మీకల్పంలో సేతుబంధనం అనేటువంటి స్థానంలో మనల్ని అనుగ్రహించాడు అనేటువంటి సంగతిని గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ పురాణ సమన్వయం ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మేము వాల్మీకి రామాయణంలోదే తీసుకుంటాము అన్నప్పుడు ఈ శ్వేతవరాహ కల్పానికి సంబంధించిన వాల్మీకి రామాయణం ఇప్పుడు ఏదైతే మనకు దొరుకుతూ ఉన్నదో ఆ వాల్మీకి రామాయణ ప్రకారం తీసుకున్నప్పుడు కూడా అక్కడ సీతమ్మకు చూపిస్తూ అత్ర పూర్వం మహాదేవ ప్రసాదం అకరోద్విభు అనేటువంటి మాట చెప్పడం వెనక చాలా విశేషమైనటువంటి తాత్పర్యం ఉన్నది. ఇక్కడ మన పాండిత్యము చేతనో శబ్ద విజ్ఞానము చేతనో కాదండి, భక్తితో అర్థం చేసుకోవాలి. పోనీ ఇప్పుడు మీకేమం కావాలి, దీనికి ప్రమాణం లేదా? ఎందుకు ప్రమాణం లేదు? కూర్మ పురాణంలో రామాయణ ఉపాఖ్యానంలో రావణ వధ అనంతరము అయోధ్యకు వెళుతూ రామమూర్తి శివప్రతిష్ఠ చేసినట్టుగా చాలా వచనాలున్నాయి. ఈ ప్రమాణాలు నా దగ్గర ఉన్నాయి.